అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ విధమైన ఆపద వచ్చినా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారితో వర్చువల్గా ఆయన మాట్లాడారు. ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు, జన సైనికులు, వీర మహిళల్లో ధైర్యం నింపారు. గల్ఫ్లో ఉన్నటువంటి మన జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా మీతో మాట్లాడటం అంటే లోపల నాకు కూడా అవుట్ ఆఫ్ అంటే మన దేశం కాని దేశంలో ఉన్నారు మీరందరూ, అందులో గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మన తెలుగు వాళ్ళు ఎవరున్నా ఓకే, మన ఇండియన్స్ ఎవరున్నా ఒకే బాధ. అందులో తెలుగు వాళ్ళు, అందులో మన జనసేన కుటుంబం చాలా మంది ఉన్నారు. సో మీ అందరు ఎలా ఉన్నారో, మీ ఊళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఉందో మాకు కూడా ఇంచుమించు అదే ఫీలింగ్ లో ఉన్నాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ అండి. మీరందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. మీ దేశాలు ఏ అయితే యుఏఈ, ఖతర్, లేకపోతే సౌదీ అరేబియా, ఇతర మస్కట్ ఇలాంటి ఏరియాల్లో ఎవరైతే ఉన్నారో, బహ్రెయిన్, ఇక్కడ అందరూ కూడా మీరందరూ చెప్తున్న మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అంటే క్లియర్ గా అందరూ ఏదో బేసిక్ గా ఎంతో కొంత వారన్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. కానీ బట్ ఈ మీడియాలో చూపించినట్టుగానో లేకపోతే కొన్ని ప్రైవేట్ యూట్యూబర్స్ పెట్టే వీడియోలో ఉన్నంత భయానకంగా అయితే ఉండదు. సో ఇప్పుడు నేను మెయిన్ గా ఏమని మీ ద్వారా ఎవరైతే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానో, మీ తరఫున మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ అన్నదమ్ములు లేకపోతే మీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో, మీ తరఫున నేను వాళ్ళకందరూ చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఏమి టెన్షన్ పడకండి. మీ అనుకునేటువంటి మీ వాళ్ళందరూ కూడా గల్ఫ్ లో చక్కగా సేఫ్టీగా ఉన్నారు. మన జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ అందరూ బాగున్నారు. పైపెచ్చు వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, సింపుల్ గా మా వరకు మేము సేఫ్ గా ఉన్నామని అనుకోకుండా, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఈ యుద్దం సంబంధించి ఏదన్నా ఇష్యూస్ రేజ్ అయినా కూడా ఒకళ్ళకి ఇబ్బంది వస్తే 10 మంది ఎదురుగా ఉండి కలిసి వాళ్ళకి సహాయం చేయడానికి నిజంగా నిలబడి ఉన్నారు. ఆ విషయంలో నేను జనసేన, గల్ఫ్ జనసేన వీర మహిళలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఉంటున్నారో మీ చుట్టాలు అయినటువంటి వాళ్ళు ఎవరైనా గల్ఫ్ లో ఉన్నారో, మీ వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్ లో కానీ లేకపోతే కొన్ని ఛానల్స్ లో కంటెంట్ ని హైలైట్ చేయడానికో లేకపోతే కొంచెం ఎక్కువ దాన్ని వాటెవర్ వాళ్ళ ఛానల్ తాలూకు లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ తాలూకు రేటింగ్స్ పెంచుకోవడానికి కొంచెం ఎగ్జాజరేషన్ గా చూపిస్తున్నారు. అంత ప్రమాదంగా ఏదో 1-2 చోట్ల, అది కూడా ఈ యుఎస్ఏ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ మీద ఉంది తప్ప, ఏదన్నా వాళ్ళ ఇరాన్ కు సంబంధించినటువంటి వాళ్ళ గురి కానీ వాళ్ళ ఎయిమ్ కానీ మిగతా సివిలియన్స్ మీద జోలికి ఎవరు రావట్లేదు. మోస్ట్ ఆఫ్ ద అలాగే ఏ కంట్రీస్ అయితే మన వాళ్ళు ఉన్నారో, యూఏఈ కానీ లేకపోతే దుబాయ్ కానీ లేకపోతే సౌదీ కానీ వేరే అందరూ కూడా ఆయా దేశాలు వాళ్ళ పౌరులందరికీ మంచి రక్షణ ఇస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మరీ రిస్క్ అనుకున్నప్పుడు ఒక సైరన్ ఇచ్చి వాళ్ళందరినీ సేఫ్ లో పెడుతున్నారు. కాబట్టి మీరెవరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరూ కూడా టెన్షన్ పడకండి. వీళ్ళందరూ బాగున్నారు. అక్కడ ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ కూడా ఏదైనా సమస్య వస్తే డీల్ చేసేదానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ వల్ల కూడా కాకపోతే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు, ఇటు కూటమి ప్రభుత్వం మేము రెడీగా ఉన్నాం. మీకు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీ చేతులు దాటిపోయి ఇంకేదైనా చేయాలంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అటు అజయ్ బాబు గారు ఉన్నారు, మన అజయ్ కుమార్ గారు ఉన్నారు, నేనున్నాను. మీరు అట్లాగే శ్రీకాంత్ గాని, త్రిమూర్తులు గారు గాని, మన మస్కట్ రామదాస్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మాకు టచ్ లో డైరెక్ట్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళ టచ్ లోకి వెళ్ళండి. వీలైతే రామదాస్ గారి నంబరు, అలాగే కంచన్ శ్రీకాంత్ గారి నంబర్ మీ దగ్గర ఉండి ఉంటుంది. అలాగే మిగతా ఎవరైనా సరే కేసరి త్రిమూర్తులు గారి నంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ ద్వారా అయినా కూడా మీరు నా టచ్ లోకి రండి. మీకు ఏదైనా పెద్ద ఇష్యూ అయితే 90% రాకూడదు. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా అబ్జర్వేషన్ లో నేను కొన్ని యుద్ధాలు చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రపంచంలో ఏ దేశం కూడా లాంగ్ టైం యుద్దం చేసేదానికి ఎవరి దగ్గర అంత రిసోర్సెస్ ఉండవు. ఎంత పెద్ద దేశమైనా సరే కొన్ని రోజుల తర్వాత కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఆల్మోస్ట్ 21 days తర్వాత ఎవరికీ అంత శక్తి సామర్థ్యాలు కూడా ఉండవు. స్లోగా ఈ వారు
పలచబడుతుంది, బలహీనపడుతుంది, మళ్ళీ సివిలియన్స్ లైఫ్ మళ్ళీ గాడిలో పడుతుంది, అందరూ బాగుంటారు. నాకు తెలిసిన వరకు మాక్సిమం ఇంకొక 1 వీక్ లోపల, మహా అయితే 10 days లోపల మొత్తం సర్దుబాటు అవుతుంది. కాకపోతే ఎక్కడైతే నష్టాలు జరిగినాయో, ఏదైనా ప్రాపర్టీస్ కి సంబంధించిన ఏదైనా ఆస్తులు ధ్వంసం జరిగినాయో అవి కొంచెం రిపేర్లు చేసుకోవడానికి, వాటి నార్మల్ గా అవడానికి 2 రోజులు పట్టొచ్చేమో కానీ ఎవరికి ప్రాణ నష్టం కానీ పెద్దగా ఎవరో ఒకళ్ళు కొంతమందికి జరిగింది కానీ మన వాళ్ళైతే ఎవరూ లేదు, నష్టం జరగలేదు. అందరూ చాలా సేఫ్లోనా అని చెప్పి మీ వాళ్ళందరూ పాల్గొన్నటువంటి ఈ జూమ్ మీటింగ్ తరఫున నేను వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నాను. మీరందరూ రిలాక్స్ గా ఉండండి. వాళ్ళ గల్ఫ్ సంబంధించినటువంటి చుట్టాలు, ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్, మదర్స్, బీ హ్యాపీ. అండ్ త్వరలో యుద్ధం ముగిసిపోతే మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ ఫర్ యువర్ ఇనిషియేటివ్. అండ్ థ్యాంక్ యూ అజయ్ గారు, మీరు తీసుకొచ్చినందుకు. త్రిమూర్తులు గారు, రామదాస్ గారు, ఇంకా ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఇంకా ఇద్దరు 3 లేడీస్ ఉన్నారు, సుధాస్ సింగ్ గారిని, ఇంకెవరెవరో ఉన్నారు, కృష్ణ కిషోర్ గారు. మీ అందరితో మాట్లాడలేకపోతున్నాను, నాకున్న అవైలబిలిటీ ఆఫ్ టైం తక్కువ ఉంది వల్ల. మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా మనందరం కలుద్దాం. యుద్దం అయిపోయిన తర్వాత మీరందరూ 100% మీ అందరి బెస్ట్ పొజిషన్ లో కూడా మిమ్మల్ని కలుస్తాను. చక్కగా మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడే కలుస్తాను. మళ్ళీ జూమ్ మీటింగ్ పెట్టుకుందాం. అటు ఎప్పుడైనా సరే గల్ఫ్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. మీ అందరి వైపుని మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ప్లీజ్ బీ స్టే సేఫ్. అండ్ ప్రస్తుతానికి మీరు ఎంత సేఫ్ గా ఉన్నారనేది మా కన్సర్న్. పార్టీకి సంబంధించినటువంటి ఏ పనులు గాని ఏవి గాని ప్రస్తుతానికి ఎక్కువ ఆలోచించకండి. పార్టీ గురించి మీ వ్యక్తిగత భద్రత, మీ సేఫ్టీ, మీ పిల్లల సేఫ్టీ, మీ అనుకున్న వాళ్ళ సేఫ్టీ మీద దృష్టి పెట్టండి. యుద్దం అయిపోయిన తర్వాత మళ్లీ మీరందరూ కూడా ఎలాగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో పాలు పంచుకుందరు. కానీ టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బీ సేఫ్. థ్యాంక్ యూ, బ్లెస్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్.